కృష్ణా డెల్టా రైతులకు ప్రకాశం బ్యారేజ్ నుంచి సాగునీరు విడుదల కొనసాగుతోంది. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు కాగా 11.9 అడుగులకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ఇక ప్రస్తుతం బ్యారేజ్ కి 7158 క్యూసెక్ల నీరొస్తుండగా అంతే పరిణామంలో డెల్టా కాల్వకు మళ్లిస్తున్నారు. మరోవైపు కృష్ణా డెల్టాలో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు సుమారు 3 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. ఇటీవలి కాలంలో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లతో ఊపందుకున్నప్పటికీ చివరికి భూముల్లో నీటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేసిన నాట్లకు ప్రస్తుతం నీటి విడుదలలు తాత్కాలికంగా ఊరటనిస్తున్నాయి. నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజ్ గురించి, వరి నాట్లు జరుగుతున్న తీరు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతూ ఉంది. మొత్తం 12 అడుగుల నీటి మట్టం ఉండాల్సి వస్తే 11.9 అడుగుల నీటి మట్టానికి చేరింది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా పంట కాలువలకి విడుదల చేస్తుంది జలవనరుల శాఖ. అయితే మొత్తం మీద కృష్ణా డెల్టాలో 9 లక్షల హెక్టార్ల వరి సాగు చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు కూడా 3 లక్షల హెక్టార్లోనే వరి సాగు జరిగింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా జలాశయాల నుంచి వచ్చేటటువంటి వరద నీటి ప్రవాహం వల్ల కృష్ణా బ్యారేజీకి, ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి అయితే ఎక్కువ అవుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.9 అడుగుల నీటి మట్టం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12 అడుగుల నీటి మట్టం దీని పూర్తి స్థాయి సామర్థ్యం ఉంటే ఇప్పుడు వరకు కూడా 11.9 అడుగుల నీటి మట్టం ఇప్పుడు చేరుకుంది. 3.071 టీఎంసీల సామర్థ్యానికి 3.04 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లుగా అధికారిక గణాంకాలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. 99.25% నీటితో నిండు కుండలాగా ఈ ప్రకాశం బ్యారేజీ ఇక్కడ పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున బ్యారేజీ దగ్గర నుంచి 7158 క్యూసెక్ల ఇన్ఫ్లో నీరైతే చేరింది. అదేవిధంగా వచ్చిన నీటిని వచ్చినట్టే కృష్ణా డెల్టాలో పంట కాలువలకి అధికారులు మళ్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా తూర్పు కృష్ణా ప్రధాన కాలువలకి 3928 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు. అదేవిధంగా కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకి 3115 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. గుంటూరు కాలువకు 115 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే తాజా లెక్కల్లో సముద్రంలోకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నీటిని అయితే విడుదల చేయలేదు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత చాలా రోజుల పాటు సరైనటువంటి నీరు రాకపోవడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా పంట కాలువలకి వదులుతూ ఉన్నారు. అదేవిధంగా పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు కూడా 17.52 టీఎంసీల గోదావరి జలాల్ని తరలించారు. కాలువలకి నీటి విడుదల పెరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో డెల్టా అవసరాలకు ఇంకా తీరేటటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రధాన కాలువల సమీప ప్రాంతాలకు నీరు చేరుతున్నప్పుడు కూడా చివరి భూముల్లో ఇంకా నీటి ఇబ్బంది కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ వేసిన వరి నాట్లకి ప్రస్తుత విడుదల చేస్తున్నటువంటి నీటికి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేసిన పంటల్ని కాపాడాలంటే కాలువల్లో నిరంతర ప్రవాహం అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వరి నాట్ల పరిస్థితికి వస్తే కృష్ణా డెల్టాలో వరి నాట్ల పరిస్థితికి వస్తే మొత్తం 9 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా సరైనటువంటి వర్షం లేకపోవడం, వచ్చినటువంటి వర్ష నీరు కూడా నామమాత్రంగా ఉండటంలో కేవలం 3 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. కృష్ణా డెల్టాలో కృష్ణా జిల్లాలో ప్రధానంగా 1,75,000 ఎకరాల్లో వరి సాగు అయితే గుంటూరు జిల్లాలో 50,000 ఎకరాల్లో వరి సాగు అయింది. బాపట్లలో 40,000 ఎకరాల్లో అయింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు కూడా తక్కువలో తక్కువ చాలా నామమాత్రం 30,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. ఇటీవల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు ఊపందుకున్నప్పుడు కూడా ఆగస్టు నెల అయిపోయి వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి పురోగతి లేకపోవడంతో రైతుల్లో చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరొక 6 లక్షల ఎకరాలు ఇంకా నాట్లు పడాల్సి ఉంది. ఈ నాట్లు పడితే మొత్తం కృష్ణా డెల్టాలో సస్యశ్యామలం అవుద్ది. దీనికి ఇంకా ఎక్కువ వర్షపాతం కావాలి, నీళ్లు కావాలి. దీనివల్ల ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రీశైలం జలాశయంలో
179.90 టీఎంసీల నిల్వ ఉంటే 83.36% అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. నాగార్జున సాగర్లో 145.65 టీఎంసీలు నీరుంది. పులిచింతల్లో సుమారుగా పులిచింతలు అయితే 28.8 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీటి వల్ల ఆ జలాశయాలు నిండుతూ ఉన్నాయి. జలాశయాల్లో నీటి మట్టం స్థాయి పెరిగితే అక్కడ విడుదల చేస్తే తప్ప ఈ కృష్ణా డెల్టాకి నీరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ పులిచింతలలో నీటి విడుదల పెరిగితేనే ప్రకాశం బ్యారేజ్కి నీటి విడుదల ఎక్కువయ్యే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర ఎక్కువ వరద వస్తున్నప్పుడు కూడా 12 అడుగుల నీటి ప్రవాహం పెరిగితేనే నీరు విడుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది. పట్టిసీమ పంపింగు స్థానిక వర్షాలతో ఇన్ఫ్లో క్రమంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాలు వర్షాలు జలాశయాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఇటు పశ్చిమ కృష్ణాలో ఇంకా నీటి లభ్యత ఎక్కువగా లేకపోవటం వల్ల చాలా నామమాత్రం కేవలం 30,000 ఎకరాల్లో మాత్రమే నాట్లేశారు. ఇటు డెల్టా ప్రాంతం అంటే కృష్ణా జిల్లాలో మాత్రం ఎక్కువ ప్రాంతంలో నాట్లేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణాలో ఎన్టీఆర్ జిల్లా అంటే పశ్చిమ కృష్ణాలో 30,000 ఎకరాలే మాత్రమే నాట్లేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కృష్ణా జిల్లాలో అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో 175,000 ఎకరాల్లో ఇటు నాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పట్టిసీమ నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. బ్యారేజీకి నిండుగా ఉన్నప్పుడు కూడా డెల్టాకి విడుదల చేస్తున్న నీరు 7,158 క్యూసెక్కుల నీటిని మాత్రమే ప్రస్తుతం పంటలో కాపాడే పరిస్థితి ఉంది. ఈ నీటి శాతం విడుదల శాతం పెరగకపోతే నాట్లు ఎక్కువగా పడే అవకాశం లేదు. అదేవిధంగా వేసినటువంటి నాట్లకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తే అదేవిధంగా పట్టిసీమ నుంచి కూడా నీరు ఎక్కువగా వస్తే తప్ప ఇటు కృష్ణా డెల్టా ఆయకట్టుకి పూర్తి స్థాయిలో సంరక్షించేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం మీద పరిస్థితులు అయితే ఆశాజనకంగా ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీరు అదేవిధంగా పట్టిసీమ నుంచి వచ్చినటువంటి నీటి వల్ల కృష్ణా డెల్టా ఆయకట్టు పూర్తి స్థాయిలో నాట్లేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరిగితే ఈ పంట కాలానికి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. వేసినటువంటి నాట్లు పూర్తిగా పుంజుకుంటాయి. అదేవిధంగా వేయనటువంటి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పొలాలు కూడా నాట్లు వేయడానికి రైతాంగం సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, ప్రకాశం బ్యారేజ్.